మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా గట్కేసర్ మండల్ అంకుషాపూర్ ఔషాపూర్ గ్రామంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా ఔషాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సల్మాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ కంచర్ల వెంకటరెడ్డి, మేడ్చల్ మైనారిటీ జాయింట్ సెక్రటరీ షేక్ మదర్ మండల్, మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ బాబా, నాయకులు కావడి మాధవరెడ్డి, కండకట్ల సందీప్ రెడ్డి, మేడబోయిన జంగయ్య ముద్రాజ్, శంకర్ గౌడ్, కావడి వామన్ రెడ్డి, ముద్దా మల్లేష్ యాదవ్, గ్రామ సెక్రటరీ భానుప్రకాష్ గౌడ్, కోశాధికారి ఎల్ సాని ఐలయ్య యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కృష్ణ, మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ కాసుల నరేష్, సందీప్ రెడ్డి, సాయి గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అగి లేకుండా ఏం కాదురా. జై కాంగ్రెస్. హలో జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ గుర్తుకే జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అన్నా జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం. రామ్మా ఒకసారి బయటికి రాస్తాను. మీ డాడీ నెంబర్ మన మీ డాడీ నెంబర్ ఒక్కసారి రామ్మా. అమ్మా పింఛన్ 4000 అవుతుంది. కాంగ్రెస్ ఇస్తాను కదా. 2 నెలలు అయితే 4000 వస్తాయి. 4000 వస్తాయి. అప్పుడు ఇంకా ఎవరు అడగకుండా కూడా మీరు బతుకోవచ్చు. గట్టిలవా అదే గెలిపి ఇప్పుడు 2000 నుంచి 4000 ఇస్తారమ్మా. మనని ఇచ్చేది కానీ పోయినసారి మీకు కూడా మీరు దివాలా తీసినట్టు చేసింది ఎవరు కొద్దిగా సరి చేసుకొని ఇంకో 2 నెలల తర్వాత మీకు 4000 ఇస్తాం. వీళ్ళందరూ దయచేసి ఇనుపాత అనే అది ఆడవేళకి ఇచ్చారు టికెట్. ఇదివరకు ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే మనకు పలకాలలో ఆమె పేరు కూడా ఉంటుంది. మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించేదాని కోసం గట్కేసర్ మండలంలో ఔషాపూర్ అంకుషాపూర్ గ్రామంలో పర్యటించడం జరిగింది. పర్యటించడం జరుగుతూ ఉంది. ఇంటింటి ప్రచార నిమిత్తం మరి బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గారు, పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు, ఇక్కడి పార్టీ అధ్యక్షుడు ముస్లిం సల్మాన్ గారు, మాధవరెడ్డి గారు,
ఇంకా పెద్దలందరూ మా పటేల్ వెంకరెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా గ్రామంలో ఏదైతే సోనియా గాంధీ తుక్కుగూడలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. కొన్ని గ్యారెంటీలు అమలు చేసినారు, కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్న నమ్మకం కూడా ప్రజల్లో వచ్చింది. ఎందుకు వచ్చిందని ఒక మాట చెప్తే, గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దివాలా తీపించింది. అయినప్పటికీ ఇబ్బంది లేకుండా కొన్ని చేస్తున్నారు. బిడ్డ టైం ఇస్తాం అనే ఆలోచనతో ప్రజలున్నారు. అందువలనే 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు సంపూర్ణంగా చేసినాం. 5వ గ్యారెంటీ లాంఛనంగా ఖమ్మంలో ప్రారంభించినాం. అది కూడా ఎన్నికలకు కూడా అయిన తర్వాత గ్రామంలో మరి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ళు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ మన కాన్స్టిట్యున్సీ పెద్దదుండని 10,000 ఇళ్ళు అడిగినాం. తప్పకుండా 5,000 నుంచి 6,000 ఇళ్ళు తప్పకుండా మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో వస్తాయి. ప్రతి పేదవారికి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని తప్పక 5 లక్షలతో తీసుకుంటాం. అదేవిధంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణిస్తాను, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చి వాళ్ళకి వచ్చినటువంటి వైద్యాన్ని చేపిస్తే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 200 యూనిట్లు విద్యుత్ మాఫీ జరుగుతూనే ఉంది. కొందరికి జరగకపోతే కోడ్ అయిన తర్వాత వారికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తర్వాత ఏదైతే గ్యాస్ కూడా 500కు వచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినాం. వాళ్ళ పైసలు వాళ్ళ ఖాతాలో పడేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మిగతా ఊరు రాకపోతే కూడా ఈ కోడ్ అయిన తర్వాత వాళ్ళకు ఇస్తాం. ఇవ్వవలసిందల్లా మహిళలకు ఇచ్చేటి 2,500 రూపాయలను ఎన్నికలు అయిన తర్వాత 2 నెలల తర్వాత మరి ఓటాన్ అకౌంట్ అయింది, రెగ్యులర్ బడ్జెట్ తర్వాత తప్పకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా 2,000 నుంచి 4,000 ఇచ్చేటువంటి పెన్షన్ కూడా ఈ 2 నెలల తర్వాత తప్పకుండా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ క్యాబినెట్ అంతా నిర్ణయం తీసుకుని మంత్రులంతా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. సమిష్టిగా మరి పరిపాలన సాగుతూ ఉంది. అందువల్ల నేను ప్రజలకు కోరేది ఒకటే, ఏదేమైనప్పటికీ దబ్బండ జాతులకు, చాలామంది పేదలకు, బడుగు వర్గాలకు, బలిగిన వర్గాలకు, మైనార్టీలకు, క్రిస్టియన్స్ అందరికీ కూడా ఆదరించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి అందరూ పెద్ద ఎత్తున మా అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి భారతదేశంలోనే ఉన్నటువంటి పార్లమెంటు స్థానంలో పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి అందరూ కూడా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అర్థం గుర్తుకు చేయి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.